జై గురుదేవదత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిషం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 20 జనవరి 2025 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం. తిథి షష్ఠి ఉదయం 9:58 వరకు. నక్షత్రం హస్త రాత్రి 8:29 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 5:32 నుండి ఉదయం 7:20 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుండి 1:34 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:48 వరకు. అమృత గడువు మధ్యాహ్నం 1:44 నుండి 3:32 వరకు. రాహుకాలం ఉదయం 8:14 నుండి 9:38 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు ధననష్టాన్ని కలిగిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి సమయానికి అందకపోవడం వలన రుణాలు చేయవలసి వస్తుంది. రాజకీయ రంగం వారు ప్రభుత్వ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చిత్రరంగం, కళారంగం వారు నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. రిషట్ రంగం వారికి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింట విజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీకు మొండి వైఖరితో వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకుంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు పెట్టుబడులు, ఫుట్వేర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ పరంగా అందరితో ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం నందు మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని వర్గాల వారికి కోర్టు వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. రిషట్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఎఫ్ఎంసీజీ, గోల్డ్, మీడియా రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అన్నింట విజయం కలుగుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి మంచి సమయం, ప్రతి పని కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. విదేశీ వ్యాపారం నందు ఒప్పందాలు అనుకూలిస్తాయి. రిషట్ రంగం వారికి ఆర్థిక వనరులు సరైన సమయానికి సమకూరుతాయి. రాజకీయ నాయకులకు ఉన్నత స్థితి లభిస్తుంది. చిత్రరంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఐటీ, గార్మెంట్స్, లెదర్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ధనయోగాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రణాళికలు తారుమారవుతాయి. కొంత అలసత్వం ఏర్పడుతుంది. క్రయ విక్రయాలకు దూరంగా ఉండటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారం ముందు అధికారులతో ఇబ్బందులు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఉద్యోగస్తులు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు, మైనింగ్, ఏవియేషన్, క్రూడ్ ఆయిల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానం చేయు పనుల వలన దంపతుల మధ్య మాట పెరగవచ్చు.
వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారమందు లావాదేవీలు సక్రమంగా సాగుతాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి అన్ని పనులు పూర్తి అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్నింటా విజయం సూచిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి, ఫైనాన్స్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు అగ్రోకెమికల్స్, ఫార్మాస్యూటికల్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం కలదు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారమందు ధనయోగాలు ఆశించిన మేరకు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, విదేశీ వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టు తిరిగి ప్రారంభిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పవర్, స్టీల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం మందు మంచి అవకాశాలు వస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం మందు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. కన్స్ట్రక్షన్, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కళాకారులకు నూతన ఆలోచనలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. న్యాయ వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. బ్యాంకింగ్, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం మందు ఎక్కువగా ఆలోచన కారణంగా వ్యాపారం మందు మనసును లగ్నం చేయలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారికి పెట్టుబడులు యందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అవసరమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు పోటీతత్వం కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. రీసెర్చ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, పవర్, అల్యూమినియం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం మందు ప్రతికూలంగా ఉంటుంది. అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. ధననష్టం సూచిస్తుంది. ఇతరులు నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మందకొడిగా సాగుతాయి. రీసెర్చ్, ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారం మందు నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ రంగంలో చేస్తున్న వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. పిత్రార్జిత కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణాలు కొంత చికాకు కలిగించినప్పటికీ చివరిగా అనుకున్న ఫలితాలు పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రత్యంగా కొన్ని అవకాశాలు వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు మంచి యోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి అన్ని పనులు సజావుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుమతులు సాకారమవుతాయి. విదేశీ వ్యాపారం ముందు అన్ని విధాలుగా ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగం వల్ల మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఆర్డర్లు చేతికి అందుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు జ్యువెలరీ, ఫుడ్ గ్రెయిన్స్, ఫార్మాస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి.
సోదరి సోదరుల యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార అవసరాలకు రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి, రియల్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా రాజకీయ ప్రముఖులకు దగ్గరవుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, ఏవియేషన్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సోదరులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. సంతానములకు నూతన అవకాశాలు వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. రిజిస్టర్ రంగం వారికి వ్యాపారాలు సవ్యంగా సాగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. మీ సీనియర్ల యొక్క సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు షిప్పింగ్, కాపర్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు పాల్గొన్నటువంటి చిత్రలేఖన పోటీలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. గురుగారు నమస్కారం. అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మేము గుడివాడ నుంచి మాట్లాడుతున్నామండి. మా అమ్మాయి గురించి. ఆ అమ్మాయి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి అమ్మా. సౌమ్యశ్రీ అండి. డిసెంబర్ 13, 1998 తెల్లవారుజామున ఉదయం 5:30 ఓకే, చూడండి 13 డిసెంబర్ 98 ఆదివారం ఉదయం 5:30. అవునండి. ఎక్కడ గుడివాడ పుట్టింది అమ్మాయి? గుడివాడలో అండి. 5:35 తెల్లవారు. 5:35. అవునండి. ఓకే అమ్మా, చూడమ్మా హస్త నక్షత్రం 4వ పాదంలో పుట్టింది. కన్యా రాశి, వృశ్చిక లగ్నం అండి. ఓకే, ఈ పాప జాతకరీత్యా ప్రస్తుతం రాహు మహర్దశ నడుస్తుందండి. అయిపోతుంది. ఫిబ్రవరి 20 నుంచి గురు మహర్దశ. గురువు చాలా బలంగా ఉన్నాడు. ఏదైనా ఆటంకాలు ఉన్నా, ఉద్యోగంలో రాకపోయినా, పెళ్లికి సంబంధాలు కుదరకపోయినా ఇవన్నీ ఫిబ్రవరి తర్వాత అన్నీ అయిపోతాయి. ఓకే, టెన్షన్ పడాల్సింది లేదు. లేదమ్మా, అన్ని క్లియర్ అయిపోతాయమ్మా. అరే ఇప్పుడు దాకా ఎంత ఇబ్బందికరం ఎందుకు వచ్చిందో చెప్తా. ఏమో వృశ్చిక లగ్నం, లగ్నం ఉంది రవి చాలా మంచిది. గురుడు చాలా బలంగా ఉన్నాడు. కుజుడు, చంద్రుడు లాభస్థానం ఉన్నారు. మంచి రాజయోగాలు ఉన్నాయి. అయితే ఈ పాపకి ఏంటంటే నడుస్తున్నటువంటి పీరియడ్స్ ఏంటంటేనండి, శని 6 ఇంట నీచులో ఉండటం, సుఖయోగాలు తక్కువగా ఉంటాయి. తర్వాత బుధుడు లగ్నం ఉంది ఉండటం వల్ల పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు, చికాకులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, శని బుధ కుజులకి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. ఏమా? తర్వాత జపాలు చేయించండి, అన్ని క్లియర్ అవుతాయి. మీ డౌట్ ఏం చెప్పండి ఇప్పుడు. ఇక అంటే జాబ్ లేదు అని చెప్పి మెసేజ్ రిజెక్ట్ అవుతుంది అండి. జాబ్ చేసే పర్సన్ వస్తారు. ఏం చదువుకుందండి అమ్మాయి? బీటెక్. బీటెక్ ఎక్కడ చదువుకున్నారు? గుడివాడేనా? ఇప్పుడు జాబ్ చేయట్లేదు ఈవిడ? ఓకే, జాబ్ వస్తుందమ్మా. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల, మాకు హెల్త్ ఇష్యూస్ వల్ల వెళ్ళిపోయింది. అన్ని సెట్ అయిపోతాయమ్మా, అన్ని సెట్ అవుతాయి. ఎందుకు చెప్పనా, మీకు 2018 నుండి మీ ఇంట్లో కొద్దిగా చికాకులు, తర్వాత 22 తర్వాత ఎక్కువగా, 24 స్టార్ట్ నుంచి ఇంకెక్కువ ఉన్నాయి. అది వీళ్ళ నాన్నగారు ఆరోగ్యం అనుకోండి, ఈ అమ్మాయి ఆరోగ్యం అనుకోండి, చికాకులు ఎన్ని పోతాయి. ఇప్పుడు దాకా కష్టపడటానికి కారణం ఏంటి? బుధ కుజ శని. వీళ్ళ వల్ల ఆ అమ్మాయి హెల్త్ బాగాలేదు, మీ హెల్త్ బాగాలేదు, ఆ అమ్మాయికి హార్మోన్స్ అనుకోండి, డిప్రెషన్ అనుకోండి, ఇవన్నీ ఉన్నాయి. అలా ఉంటే ఎట్లా వస్తుంది? కొద్దిగా మంచిగా పంపించండి. ఉద్యోగం చేయకపోతే పెళ్ళిళ్ళు కావాలి ఈ రోజుల్లో అమ్మాయిలకి. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మంచిదమ్మా. కుజుడు, బుధుడు, శని శ్లోకాలు చదువుకోమనండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. మీకు మోపిదేవి దగ్గరే కదా? మోపిదేవి స్వామిని దర్శించమని చెప్పండి. ఓకే, పాప కూడా రోజు శ్లోకాలు చదువుకోమనండి. డెఫినెట్గా వస్తుంది. 24 ఫిబ్రవరిలో కుజు చంద్రులు గెలిచారు. తండ్రికి భాగ్యాధిపతి కుజుడితో కలిశాడు. తండ్రికి ఇబ్బందులు అవి. అయ్యో, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు పర్లేదు గురుగారు. 2 నెలల నుంచి రెస్ట్ అయిందండి. కాలికి సర్జరీ చేసి. అవును. లేదా అన్ని పోతాయేమో, ఇప్పుడు ఎన్ని పోతాయి. చాలా మంది చంద్రమంగళ యోగం అంటారు. ఆ చంద్రమంగళ యోగం వల్ల తండ్రికి ఇబ్బంది. ఈ అమ్మాయి వల్ల కాదు. ఈ అబ్బాయి జాతకంలో సూచన, ఈ అమ్మాయి జాతకం మన సూచన. అంటే గమనించాల్సింది ఏంటంటే, ఒక యోగం ఒక అవయోగంగా మారుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే జ్యోతిష్యులు చంద్రమంగళ యోగం తండ్రికి భలే కలిసి వస్తుంది అని చెప్తారు. ఇక్కడ ఏమైంది? రివర్స్. ఇవి కారణాలమ్మా, ఇవన్నీ పోతాయమ్మా. ఏం టెన్షన్ పడకండి. ఓకే, మీ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది, టెన్షన్ తీసుకోవద్దు. మీ అమ్మాయి విదేశాల్లో స్థిరపడుతుంది. దాని తగ్గట్టు కొద్దిగా ప్రిపేర్ అవ్వమని చెప్పండి, ఏదైనా నేర్చుకోమని చెప్పండి, జాబ్ చేయమనండి, కలిసి వస్తుంది. సరేనా?
ఓకే గురుగారు. మంచిదమ్మా, శుభం, వియోస్తు. సమస్య పరిష్కారం ఇంకో కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్తే స్వామి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు కృష్ణారెడ్డి స్వామి. నేను డోన్ నుంచి మాట్లాడుతున్నాను. డోన్, ఓకే. చెప్పండి కృష్ణారెడ్డి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? పాప గురించి తెలుసు. పాప పేరు, పుట్టినరోజు ఎవరండి? 20వ తారీఖు 11వ నెల 1999 స్వామి. టైం అండి? ఉదయం 6 గంటలకు స్వామి. ఎక్కడ పుట్టింది? ధోనేనా? లేదు స్వామి, ధర్మవరం స్వామి. ధర్మవరం. రేవతి నక్షత్రం 1వ పాదంలో పుట్టిందండి, కరెక్టేనా? వచ్చి నాకు చెప్తున్నాను. అవును స్వామి, 2వ పాదం స్వామి. 1, 2 రాలేదులేండి, 2 రావడానికి కొద్దిగా టైం ఉంది, కానీ 1 మీనరాశి, తులా లగ్నం అండి. మీనరాశి, కరెక్ట్ స్వామి. ఓకే, తులా లగ్నంలో పుట్టింది అమ్మాయి. పాప జాతకరీత్యా ఏంటంటే కుజుడు చాలా బలంగా ఉన్నారు, తర్వాత లగ్నం ఉంది, బుధుడు ఉండటం, మంచి బుద్ధి బలం ఉంటుంది, అన్నీ బాగుంటాయి. అయితే ఈ మధ్యకాలం నడిచే దశ 22 నుంచి మనకు అంత అనుకూలంగా లేదు. తను చేసే ప్రయత్నాల్లో ఫలితాలు భిన్నంగా రావటము, కొద్దిగా తొందరగా డీలా పట్టడం, ఆరోగ్యపరంగా ఏదైనా సరే ఇన్ఫెక్షన్స్ కానీ అని తొందరగా రావడానికి కారణం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు చేసేటైతే కొద్దిగా జాగ్రత్తగా చేయాలి మీరు. ఓకే, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే శుక్ర గురు రవికి పరిహారాలు చేసుకోవాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? అదే కొంచెం మ్యారేజ్ గురించి తెలుసుకోమని ఫోన్ చేశాను. ఏం చేస్తుంది పాప? స్వామి, పాప ఏం చేస్తుంది? హోమియోపతి డాక్టర్ గా చదువుతుంది స్వామి. ఇప్పుడు చూడండి అమ్మాయి, శుక్రుడు గురుడు రవికి పరిహారాలు చేయించండి పాపకి. ఏమి చూస్తున్నా సంబంధాలు ఇప్పుడే చూస్తున్నారా? లేదు లేదు స్వామి, ఆ అమ్మాయి ఇంకా 2 సంవత్సరాలు ఉంది స్వామి. మీకు టెన్షన్ ఎందుకు? కొద్దిగా నేను చెప్పిన పరిహారాలు చేయండి, జాగ్రత్త చేయాలండి, సరేనా? ఇబ్బంది అయితే ఏం లేదా స్వామి? ఇబ్బంది అంటే ఎలాగా మీరు అనేది? అదే మ్యారేజ్ గురించి మీ పెద్దలు కుదిర్చిన వివాహం జరుగుతుందా లేదంటే? చూడండి, ఇప్పుడు అవి అనేది ఏంటంటే ఇంక మీరు ఈ రోజుల్లో ఏంటంటే అండి అవన్నీ పట్టించుకోకూడదు, అర్థమైందా? నేననేది వేరే విధంగా కాదు. ఇప్పుడు మనం మా అమ్మాయిని బయటికి పంపించినప్పుడు రకరకాల వ్యక్తులు కలుస్తుంటారు, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళకి ఉంటాయి. నేను ఇలా చెప్తున్నాను కాదండి, ఓకే? అది కొద్ది కేర్ తీసుకోమని చెప్పండి. అమ్మ జాగ్రత్త, ఎందుకంటే అమ్మాయి జాతకంలో శుక్రుడు పాడైపోయి ఉన్నాడు, శుక్రచంద్రులు పరస్పరం చూసుకుంటున్నారు, అందువల్ల నేను తెలిసిన సంబంధాలు అవ్వచ్చు. ఓకే, అది బంధువుల అబ్బాయి కావచ్చు, క్లాస్మేట్ కావచ్చు, మీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాకపోతే మంచి అమ్మాయి, అందుకని మనం అనుమానించడం, పోలీసింగ్ చేయడం చేయకూడదు, కానీ జాగ్రత్త తీసుకోమని చెప్పండి. ఓకే, సెలక్షన్లో జాగ్రత్త తీసుకోమని చెప్పండి అంతే. ఓకే, కానీ శుక్ర గురు రవికి పరిహారాలు చేస్తుండండి, సరేనా? కొడుకు గురించి చెప్పండి. మీ అబ్బాయి పేరేంటి? రాజేశ్వర రెడ్డి స్వామి. రాజేశ్వర రెడ్డి. పుట్టిన తేదీ వివరాలు? 4వ తారీఖు 8వ నెల 2003 స్వామి. టైం అండి? టైం రాత్రి 9:30. ఎక్కడ పుట్టారు? ఓబులాపురం స్వామి. చూడండి, మీ అబ్బాయి వచ్చేసి స్వాతి నక్షత్రంలో పుట్టాడండి. అవును స్వామి. తులారాశి లగ్నం, మీన లగ్నం అంటారు. అవును. బాబు జాతరీత్యా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటాడు, కోపం అనుకోండి, చెప్పిన మాట వినకపోవడం, చికాగ్గా ఉండడం జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలా, అంతే. ఏం చెప్పండి, డౌట్ ఏంటి చెప్పండి అబ్బాయి గురించి? బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాం స్వామి. ప్లేస్మెంట్లు చాలా వస్తున్నాయి స్వామి, ఇట్లా కాలేజీలో వస్తున్నాయి, బయట కోచింగ్ సెంటర్ ఇప్పించాను స్వామి, కేసర్ నుంచి కూడా చాలా వస్తున్నాయి. ఎక్కడ చదువుతున్నాడు అబ్బాయి? బీటెక్ కర్నూలు స్వామి. అదే ప్లేస్మెంట్ లో సెలెక్ట్ అవుతాడా? ఈ సంవత్సరం ఉందా లేదంటే? లేదు, సెలెక్ట్ అయిపోతాడు. ఇప్పుడు థర్డ్ ఇయర్ 3-2 4-1 4-1 స్వామి. 4-1 లేదు, మంచి జాబే వస్తుంది. కాకపోతే ఈ అబ్బాయి తనకి తను వదిలేస్తూ ఉండాలి. మనం ఏం చెప్పిన ఏంటో మనం చెప్పింది చేయడు ఈయన. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే గురు రవి కుజ శని, గురు రవి కుజ శనికి పరిహారాలు చేయించండి. ఉద్యోగం వస్తుంది. అబ్బాయికి విదేశీ యానాలు ఉన్నాయి, మంచిగానే సెటిల్ అవుతాడు. కాకపోతే మన మాట ఎండు స్ట్రాంగ్ గా ఉంటాడు. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆ అబ్బాయి చెప్పింది మీరు వినాలి, ఏదైనా సరే. బాగుపడతాడు. కాదండి, నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా మీరు ఇప్పుడు ఆ వినాలన్నప్పుడు మీరు కొద్దిగా అబ్బాయిని ప్రెషర్ పెట్టరు. నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది అంటే నువ్వు వద్దు హైదరాబాద్ జాయిన్ అనరు కదా, తెలిస్తే. అలా కొద్దిగా ఉంటుంది. గట్టివాడు, దేవుడి మీద నమ్మకాలు తక్కువగా ఉంటాయి, 10 మందికి మెయిల్ చేస్తాడు, అలాంటి వాడే కానీ నమ్మకాలు తక్కువ ఉంటాయి అబ్బాయికి. ఓకే, మంచిదండి, శుభం అండి, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురు, నమస్కారం అండి. హలో, నా పేరు గణేష్ అండి. నా గురించి అండి. పుట్టిన తేదీలు చెప్పండి. నవంబర్ 5, 2000. 5 నవంబర్ 2000. టైం నానా?
మార్నింగ్ 1:30 అరౌండ్ సార్. మిడ్ నైట్ 1:30. ఆ, అంటే తెల్లవారితే 5 అవుతుంది అంతే కదా, ఆదివారం. అంతే అంతే సార్. ఎక్కడ పుట్టారు? పులివెందుల. చూడండి బాబు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ధనిష్ట నక్షత్రం 1వ పాదంలో పుట్టారు. ఓకే అండి. సింహ లగ్నం అంటారు, రాశి మకర రాశి అవుతుంది. జాతకరీత్యా ఏంటంటే రేపు మార్చి నుండి మీకు మంచి దశ మొదలవబోతుంది. అందువల్ల మీ పాజిటివ్ చేంజెస్ వృత్తిపరంగా అన్నిటికీ అవకాశాలు ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అమ్మా, శని రవి చంద్రులు శ్లోకాలు పఠించండి. శని రవి చంద్రులు. ఓకే ఓకే, ఇది మీ లైఫ్లో చేంజెస్ వస్తాయి. లేదనుకోండి బద్ధకంగా కూర్చున్నారనుకోండి, ఏముండదు, అలానే ఉండిపోతాం. మీకైతే కొద్దిగా ప్రకాస్టినేషన్, వాయిదా వేయడం అలవాటు ఉంటుంది, బద్ధకం అలవాటు ఉంటుంది, ఎన్ని ఉంటాయి మీ జాతకరీత్యా. ఓకే సార్. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు గిరిజ అండి, నేను నర్సరావుపేట నుంచి మాట్లాడుతున్నాను. నర్సరావుపేట. అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా గిరిజ గారు? నా గురించేనండి. అమ్మా పుట్టినది చెప్పండి. నేను అక్టోబర్ 2, చెప్పండి. 1998 అండి. 1998. టైం అమ్మా? నైట్ 10:40 అండి. ఎక్కడ నర్సరావుపేట అని పుట్టారా? గుంటూరు అండి. ధనిష్ట నక్షత్రం 3వ పాదం మిథున లగ్నంలో పుట్టారు. అవునండి. అమ్మా లగ్నం మిథున లగ్నం అవుతుంది. ప్రస్తుతం నడుస్తుంది గురు మహర్దశ. మీ జాతకరీత్యా గురు చంద్రులు చాలా బలంగా ఉన్నారు, బుధుడు స్వక్షేత్రంలో ఉన్నారు, శుక్రుడు వర్గోత్తమ స్థితి, ఇవన్నీ మంచి యోగాలు. ఓకే, నువ్వు ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా సీఏ చేసుకున్నా ఏదైనా సరే చాలా గొప్ప అమ్మాయి అవుతావు, జాతకం చూపిస్తుంది. ఓకే, అయితే మనకి ప్రాబ్లం ఏంటంటే ఈ గురువు పైన కుజ దృష్టి, కుజ పరస్పర దృష్టిల వలన, కుజ రాహుల కలయిక వలన కొద్దిగా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవటం, లేకపోతే మీకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అంటే మీకు వ్యక్తపరచడంలో లోపాలు ఉంటాయి. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ప్రేమను వ్యక్తపరచలేరు, మంచి ఏదైనా సరే, దానివల్ల అందరూ దూరం అవుతుంటారు, రిలేషన్షిప్ పాడైపోతూ ఉంటాయి. ఓకే, దానికి కారణం ఏం చేయాలి నేను చెప్తా. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. అంటే నాకు మ్యారేజ్ అయిందండి, 3 years అయింది మ్యారేజ్ అయ్యి. ఇప్పుడు అతను అసలు లేరు, ఎక్కడున్నారో కూడా తెలియదు, వద్దని చెప్పి వెళ్ళిపోయారు. అయ్యో. వాళ్ళ పేరెంట్స్ ఏమో ఎక్కడున్నాడో మాకు తెలియదు, మాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక పాప ఉంది నాకు. అయ్యో. ఇప్పుడు డివోర్స్ కానీ అప్లై చేస్తే వస్తారేమో అని చెప్పి చూసాను, రాలేదు. అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఇంకా ఎక్కువ చాటింగ్స్ అండి. ప్రతిరోజు నైట్ 2 దాకా రారు, డ్రింకింగ్, అమ్మాయిలతో చాటింగ్స్ లో ఉంటారండి. ఇప్పుడు వేరే చోట ఎక్కడ ఉంటున్నారు ఆయన? ఎక్కడో ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనేది తెలియదు. వాళ్ళు పారిపోయాడు ఇంట్లో నుంచి అబ్బాయి అని చెప్పి చెప్తున్నారు. 8 months అయింది వెళ్ళిపోయి. అయ్యో. మరి పోలీస్ కి కంప్లైంట్ ఇవ్వండి అంటే మేము ఇయ్యము, మాకేం పని అన్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే అమ్మా. మరి నేను డివోర్స్ అప్లై చేస్తాను, నాకు హెల్ప్ చేయండి అంటే ఓకే అంటున్నారు, కానీ అతన్ని మాత్రం తీసుకురాము, మాకు తెలియదు అని చెప్తున్నారు. ఓకే ఓకే. సరే అప్లై చేస్తే వస్తారేమోనని చెప్పి ఇప్పుడు చేశాను. డివోర్స్ కేసు నడుస్తుంది, మరి అతనైతే రాలేదండి. ఇంకా నెక్స్ట్ వాయిదాలో ఇస్తామన్నారు డివోర్స్. డివోర్స్ అయిపోతుందమ్మా నీకు. మీరేం చదువుకున్నారు? నాది కంప్యూటర్ సైన్స్ అయిపోయిందండి. జాబ్ ఏం చేయలేదా మీరు? లేదండి, వెంటనే మ్యారేజ్ అయింది. అయ్యో, పెద్దలు అలా చేస్తారమ్మా. సరే కానివ్వండి. ఇప్పుడు చూడమ్మా, కుజ రాహు శుక్రకేతువు, కుజ రాహు శుక్రకేతువుకి శ్లోకాలు చదువుకోండి మీరు కొద్దిగా. ఓకే అమ్మా. దుర్గమ్మ వారిని ఆరాధించండి, దుర్గాదేవిని. త్రిపురాంతకం వెళ్తుంటారా? మీకు దగ్గరే కదా త్రిపురాంతకం, 70 kilometers ఉంటుందేమో. దగ్గర కానీ ఎప్పుడు వెళ్ళలేదండి. వెళ్ళండి, ఒకసారి వెళ్ళండి. మీ కోర్టు కేసులో కూడా కొద్దిగా అమ్మవారు హెల్ప్తో మంచిగా అవుతుంది. అప్పుడప్పుడు మటుకు త్రిపురాంతకం సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్తుండండి. ఓకే, మీ కర్మలన్నీ నెగిటివ్స్ అని పోతాయి. మళ్ళీ మీకు ఏంటంటే నెక్స్ట్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదని నేను తెలియదు, కానీ 26లో మళ్ళీ సెకండ్ మ్యారేజ్ ఇండికేటెడ్. వెళ్ళమని నేను చెప్పట్లేదు, 26, 27లో ఉంది, అది మీ నిర్ణయం తీసుకోండి. మరి ఎక్కువగా చేయకండి. తర్వాత ఇప్పుడు మీరు జాబ్ చేసుకోండి, 1-2 yearsకి జాబ్ మీద ఫోకస్ పెట్టండి. అదే సాఫ్ట్వేర్ సైడే బెస్ట్ అండి. తర్వాత మీకు ఆన్సైట్ ఆపర్చునిటీస్ వస్తాయి మెల్లగా, అర్థమైందా? దాని తగ్గట్టు తయారవ్వండి మీరు కొద్దిగా. ఇప్పుడు జరిగిపోయింది బాధ, పానిక్, దాని నుంచి బయటకు వచ్చేసేయండి. కొద్దిగా మంచి కోచింగ్ తీసుకోండి. ఒకవేళ అమ్మ నాన్న పాపం చూసుకుంటారంటే మీరు గట్టిగా తీసుకోండి, యూఎస్కి అలాంటి అప్లై చేయండి, ఎంఎస్ కావచ్చు, లేకపోతే జాబ్ చేసుకుంటూ ఉండి బయట అవకాశాలు వస్తాయి. అంటే ఇప్పుడు మార్కెట్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోమని నేను అనట్లేదు, దాని తగ్గట్టు సంసిద్ధులే ఉండండి. నీకు మంచి గ్రోత్ ఉందమ్మా, బ్రహ్మాండంగా నువ్వు సక్సెస్ అవుతావు. ఇలా జరగడానికి కారణాలు ఏంటంటే కుజ గురుల యొక్క పరస్పర దృష్టిలు. ఇక్కడ మనకి ఇబ్బంది అనేది వస్తుంది. సరే అయిపోయింది కానీ కేర్ తీసుకోవాలి. మీకు చూసేటప్పుడు మ్యాచ్ మేకింగ్ చూసే చేస్తుంటారు కదా పెళ్ళి, అది పెద్ద తప్పిదం అవుతుందమ్మా. ఉందా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉందండి. చెప్పండి ఒకసారి, నేను చెప్తాను ఎందుకు.
అక్టోబర్ 8 అమ్మా, 1995. 8th October 1995. టైం అమ్మా? ఈవినింగ్ 4:25 కండి. ఎక్కడ పుట్టారు ఈయన? కావల్లో అండి. కావాలి, నెల్లూరు జిల్లా. చూడండి, ఈ అబ్బాయి జాతకంలోనే చాలా ఇబ్బందులు ఉన్నాయండి. మీరు అన్నారు కదా అలవాట్లు గిల్లువాట్లు అనేది ఎక్కువగా ఉండడానికి కారణం ఇది. అది సంగతి. ఓకే, ఈ అబ్బాయి జాతకంలో శుక్ర రాహు మమ్మల్ని జాతకం కూడా చూసుకొని ఇవ్వలేదండి. మేము చూసాము, బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీది బాగుందమ్మా. మీకు ఏమైందంటే నీ జాతకం చాలా బాగుంది. ఇక్కడ చూడండి, విక్టిమైజ్ అయ్యారు మీరు. ఇప్పుడు మనకి చాలా మంది అడుగుతారు జాతకంలో ఉన్నప్పుడు జరగకూడదు కదా అంటారు. జాతకంలో ఉన్నప్పుడు జరగకుండా ఉండదు. ఇన్ఫ్లుయెన్స్ బై అదర్స్. ఎలాగా? మనసు బుద్ధి ప్రధానం. మనసు బుద్ధి ప్రధానం. ఇప్పుడు మీ జేబులో 100 రూపీస్ ఉన్నాయి, నేను దాన్ని కొట్టేయాలనుకున్నప్పుడు నేను కొట్టేసాను అనుకున్న బుద్ధి వల్ల నెగిటివ్ జరుగుతుంది, అంతే కదా? మనసు బుద్ధి ప్రధానం. జాతకంలో యోగం ఉన్నంత మాత్రం. ఇప్పుడు నీ జాతకం చాలా బాగుంది, ఎవరు చెప్పినా నీ సూపర్ జాతకం. నీ జాతకంలో గజకేశ్వర యోగం ఉంది, భద్ర మహాపురుష యోగం ఉంది. చాలా గొప్ప అమ్మాయి అవ్వాలి, నువ్వు IRS ఆఫీసర్ అవ్వాలి. లేదనుకోమ్మా, ఇప్పుడు నువ్వు సివిల్స్ మీద కూర్చో గట్టిగా, జాబ్లు కాకుండా 2 years నువ్వు డెఫినెట్గా సివిల్స్ కొడతావు. IAS ఆఫీసర్ పక్కా, అందులో డౌటే లేదు. కూర్చో. కానీ ఇవన్నీ మైండ్లో పెట్టుకోకూడదు. మళ్ళీ అరే వస్తున్నారా, పక్కింటి వాళ్ళు వస్తారు, ఏం వస్తుందిలే, ఓకే, తర్వాత ఇంకోళ్ళు ఫ్రెండ్స్ అంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఇదని. అలా వద్దు. నువ్వు 2 years కూర్చో. నీకు సివిల్స్ రాకపోతే అప్పుడు ఇమీడియట్గా నువ్వు నన్ను తిట్టచ్చు, డైరెక్ట్గా కూడా ఫోన్ చేసి అబద్ధం చెప్పావని. డెఫినెట్గా వస్తుంది నీకు. ఓకే, ప్రయత్నం చేయండి. ఓకే, ఆలోచించుకోండి మీరు. ఎందుకంటే మీలాంటి సిచ్యువేషన్ ఉన్న అమ్మాయి, ఢిల్లీలో అమ్మాయి IAS టాపరు, న్యూజిలాండ్ నుంచి పెళ్లి చేశారు, పేరు గుర్తు రావట్లేదు నాకు యాక్చువల్గా. ఆ అబ్బాయిలానే వెళ్ళిపోయాడు వదిలేసి. రాత్రి నిద్రపోతుంటే అమ్మాయిని రోడ్డు మీద ఇంట్లో వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారు న్యూజిలాండ్. ఆవిడ తిరిగి కష్టపడి ఎవరు పట్టించుకోక అమ్మాయి టాప్ IAS ఆఫీసర్. అర్థమైందా? మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకుంది. ఇవి సిచ్యువేషన్స్ ఉంటాయి. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బాధ్యత వదిలించుకోవాలి ఆడపిల్లదని. కొంతమంది తాతమ్మ, అమ్మమ్మ, నాయనమ్మలు చివరికి వచ్చేసారు, దీని పెళ్లి చూసి వెళ్ళాలి, వీడి పెళ్లి చూసి వెళ్ళాలి, నా తొలిచూరి పిల్ల, ఇవన్నీ పెట్టుకునే సెంటిమెంట్ల వల్ల ఇప్పుడు ఆడపిల్లలు లాస్ అవుతుంది. అబ్బాయిలు కూడా లాస్ అవుతుందని కాదనట్లేదు, కానీ ఇది బాధేస్తుంది. అమ్మా, నీకు అది డైవర్స్ అయిపోతుంది. కొద్దిగా త్రిపురాంతకంలో అమ్మవారిని దర్శించి ఖడ్గమాలర్చన చేయించండి, చండీ హోమం అని చేయించుకోండి అక్కడ. ఓకేనమ్మా? చెప్పండి, పేరేంటి? పాప పేరేం పెట్టారు? పాప పేరు చైత్రిక అండి. అమ్మమ్మ? చైత్రిక. October 3 అండి అమ్మాయి. 3rd October 2021. టైం అమ్మా? 22 అండి. టైం అమ్మా? టైం అమ్మాయిది 5:24 అండి. ఈవినింగ్? సాయంత్రం. ఎక్కడ పుట్టింది అమ్మాయి? నర్సరాబాద్లోనే అండి. అమ్మా చూడండి అమ్మా, పాప వచ్చేసి పురుష నక్షత్రం 3వ పాదంలో పుట్టింది. ఓకే, లగ్నం వచ్చేసి మీన లగ్నం అంటారు, ధనుసు రాశి. ఈ అమ్మాయి జాతకంలో గురుడు, లగ్నాధిపతి అనేటువంటి గురుడు లగ్నంలో ఉన్నాడు, హంస మహాపురుష యోగం ఉంది. ఈ అమ్మాయి చాలా గొప్ప అమ్మాయి. మీ జాతకంలో ఉన్నప్పుడు మిమ్మల్ని గొప్పగా చేయలేకపోయారు తల్లిదండ్రులు. ఈ అమ్మాయిని నువ్వు చేయండి. ఓకే, ఈ అమ్మాయిని గొప్పగా చేయండి. ఎందుకంటే ఈ అమ్మాయి జాతకంలో గురుడు స్వక్షేత్ర స్థితి, బుధుడు స్వక్షేత్ర స్థితి చాలా బలంగా ఉన్నారు. కావున తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఈ పాప జాతకంలో రవి, శుక్ర, శనికి పరిహారాలు చేసుకోండి. చిన్నప్పటి నుంచి మెల్లగా మీరు డబ్బున్న దాన్ని బట్టి మెల్లమెల్లగా చేసుకోండి. ఓకే, జాగ్రత్త అమ్మ. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మాది భువనగిరి అండి. డేట్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ అండి మాది. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు ఇప్పుడు? మా గురించి గారు 19/1/1980. 21/1/1980. 21/1? అవును సార్. 1980. టైం అండి? మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలు అయ్యారు. మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలు. అవును సార్. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్. మీ పేరేంటండి? నవీన్ కుమార్. నవీన్ కుమార్, మీరు పూర్వభద్ర 2వ పాదంలో పుట్టారండి. పూర్వభద్ర 2వ పాదం. కుంభరాశి లగ్నం వృషభ లగ్నం అవుతుంది. మీ జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి బుధదశ మంచిది అయినప్పటికీ కూడా మీ జాతకరీత్యా గురుడు, కుజుడు యొక్క స్థితిగతులు, తర్వాత కేతు వలన గుర్తింపు రాకపోవడం, లిటిగేషన్స్, చికాకులు ఎక్కువగా ఉండటం, ఆర్థిక నష్టాలు జరగటం, స్వజం నుండి వ్యతిరేకత ఏర్పడటం, అంటే అనుకున్న వాళ్ళ మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళతో వ్యతిరేకత ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటాయి. అయితే మీరు తీసుకోవాల్సింది గురు, కుజ, కేతువుకి, బుధుడికి శ్లోకాలు పఠించండి. డబ్బున్న దాన్ని బట్టి జపాలు చేయించుకోండి. లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆరాధించండి. మీ డౌట్ ఏంటి చెప్పండి, మీ సందేహాలు ఏంటి? ఉద్యోగము చేస్తున్నాం నాయ్ గారు. అంటే నడుస్తుంది బండి అంతే. ఇక ఖర్చులకు దానికి వెళ్తున్నాయి, ఇంప్రూవ్ అయితే లేదు.
ఇంప్రూవ్ అవుతలేదు. పిల్లల్ని ఎట్లా రేపు పొద్దున భవిష్యత్తు ఏందనేది అర్థం అవుతలేదు. ఏం కాదండి, ఇప్పుడు ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాయి గారు. ఓకే, నేను చెప్పిన బండి నడుస్తుందంటే ఖర్చులకు ఇంట్లో బట్టకోటకి వెళ్తుంది. అవును, ఇంతకీ ఇక మనకేం మిగులుతలేదు. ఇప్పుడు చూడండి, నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్గా చేయండి, మార్పు వస్తుంది. సమస్య పరిష్కారంలో మరో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్తే అండి గురుగారు. అమ్మ నమస్కారం అమ్మ, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్వేత అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా, మీకు పెట్టిన డేట్ ఆఫ్ బర్త్ మా అన్నయ్యదండి. అన్నయ్య గారి పేరు, పుట్టిన తీరాలు చెప్పండి శ్వేత గారు. పేరు తాడితూరి వసంత్ కుమార్ అండి. ఓకే, వసంత్ కుమార్ గారు, పుట్టిన తీరాలు చెప్పండి. 29/10/82. 82. అవునండి. టైం అమ్మా? టైం సాయంత్రం 6 గంటలండి. 6 గంటలు. ఎక్కడ పుట్టారండి ఈయన? గణపవరం అండి, వెస్ట్ గోదావరి. గణపవరం. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి ఎవరి ప్రకారం మీ అన్నయ్య గారు ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి ఈయన. అవునండి, అవును. లగ్నం మేష లగ్నం అంటారు, రాశి మీన రాశి అవుతుందమ్మా. మీ అన్నయ్య గారికి ఏంటంటే అమ్మ 2001 నుంచి కూడా ఏది కూడా సరిగా జరిగి ఉండదు. ఒకటి వృత్తిపరంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, ఏదైనా సరే ఇబ్బంది. యాక్చువల్గా అయితే ఈ అబ్బాయి చాలా గొప్పవాడే అవ్వాల్సింది, యాక్చువల్గా ఐఏఎస్ ఆఫీసర్ కానీ లేదా ఒక ఇన్వెస్టర్గా గొప్ప వ్యక్తి అవ్వాల్సింది. కాకపోతే ఏంటంటే ఈ అబ్బాయి జాతకంలో ఇలాంటి ఇబ్బందులు ఎవరి వలన అంటే బుధుడు వలన, కుజుడు వలన, చంద్రుడు వలన, అవి సన్యాసి యోగాలుగా మారుతాయి. సన్యాసి యోగం అంటే పెళ్లి చేసుకోవాలని కాదు, ఇక్కడ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ, ఎంత శక్తి ఉన్నప్పటికీ, ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ వీళ్ళు నిర్వీర్యం అయిపోతుంది మొత్తం ఎనర్జీ మొత్తం. దానివల్ల అసలు గుర్తింపు లేకుండా పోతుంటుంది. అందువల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఈ గ్రహాల వల్ల కలిగాయి. వీటిని ఇప్పటి నుంచి అయినా కొద్దిగా మార్చుకోవడానికి ట్రై చేయొచ్చు. మీ డౌట్లు ఏంటి చెప్పండి. అన్నికి ఇంకా మ్యారేజ్ కాలేదండి. చెప్పాక సన్యాసి యోగాలు అన్నాను కదా, కాంబినేషన్ ఏం చేస్తున్నారు సారు? అంటే పేపర్ మిల్ లో జాబ్. ఇక్కడ రాజమండ్రి పేపర్ మిల్ చేస్తారా? రాజమండ్రి పేపర్ మిల్. అవునండి. అయితే ఏమైందంటే సెప్టెంబర్ లో మిల్లులో వర్క్ అది పర్ఫెక్ట్ గానే చేశాడు. కాకపోతే పై వచ్చిన కొత్త ఆఫీసర్ ఆయన కొంచెం ఇదిగా ఉండి కొంచెం మాట పెరిగి రిజైన్ చేస్తాడు. ఇప్పుడు అది ఒక సమస్య. అంటే బిజినెస్ ప్యారలల్ గా జాబ్ చేస్తూ బిజినెస్ కూడా చేస్తున్నాడు. సో ప్రస్తుతం బిజినెస్ ఉంది, జాబ్ లేదు. ఏ బిజినెస్ చేస్తారా? సంబంధాలు వచ్చినా లాస్ట్ వరకు వస్తున్నాయి, పోతున్నాయి. ఏ బిజినెస్ చేస్తారండి ఈయన ప్రస్తుతం అయితే ఆ పేపర్ మిల్ లో పేపర్ కి సంబంధించిన బిజినెస్ చేస్తున్నాడండి. ఓకే ఓకే. రీసెంట్ గా అందులోనే పేపర్ మిల్ లోనే ఒక పౌడర్ లాంటిది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. అది ఈ సర్ఫ్ వాటిల్లో యూజ్ చేస్తారు. సో అది బిజినెస్ స్టార్ట్ చేశాడు. సార్ బిజినెస్ స్టార్ట్ చేయమండి, బిజినెస్ సక్సెస్ అవుతుంది. నేను చెప్పి చేయమని చెప్పండి. ఓకే, ఏం చెప్తారమ్మా? శని బుధ రవి కేతు, శని బుధ రవి కేతువు జపాలు ఇమీడియట్ చేయించండి. నెక్స్ట్ మేలో పెళ్ళి అవుతుంది పక్క. అవునండి. ఈ కాంబినేషన్ జపాలు మటుకు చాలా జాగ్రత్తగా చేయించుకోవాలమ్మా, అనుష్ఠాన పరులతో చేయించండి. మేము ఎన్నోసార్లు చేయించుంటా ఉంటారు, కానీ కాంబినేషన్స్ నేను చెప్పింది ఎన్నిసార్లు అయినా చేయించండి. నేను చెప్పిన కాంబినేషన్స్ కరెక్ట్ చేయించండి. పెళ్ళి మీరే మే జూన్ లో పెళ్ళి అయిపోద్ది. ఈ 4 చేయించమంటారా? శని, అవునండి, బుధ శని రవి కేతు. బుధ శని రవి కేతు. అవునండి. మీ అన్నయ్య చాలా గొప్పడు అవుతారు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నేను చెప్పండి, ఇప్పుడు సపోజ్ ఆయన నెట్వర్త్ ఒక 10 లక్షలు ఉంది అనుకుందాం అనుకోండి. అంటే ఆ ఆస్తి విలువ 10 లక్షలు ఉంది అనుకుందాం ఇప్పుడు. ఓకే, 5 years సరికి 5-6 కోట్లు అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది ఫాలో అవ్వండి. కానీ నేను చెప్పింది రెగ్యులర్గా చేయాలి. మంచి అనుష్ఠాన పరులతో జపాలు చేయించుకోండి. ఊరికే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని కాదు. ఎందుకంటే డెఫినెట్గా వస్తుంది, సెట్ బౌన్స్ బ్యాక్ అవుతారు. యాక్చువల్గా పెద్ద ఇన్వెస్టర్ అవ్వాలి. ఇంకా జాబ్గా బిజినెస్ మీద పెట్టేమనండి. జాబ్ ట్రై చేయమని వచ్చేస్తుంది, ఏం కాదండి, జాబ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి ఆ బిజినెస్ సంబంధించి బిజినెస్ స్టార్ట్ చేశాడండి. 2 months అవుతుంది, బానే ఉంది, పెరుగుతుందమ్మా. డెఫినెట్ గా సక్సెస్ అవుతాడు. ఇవి ఫాలో అవ్వమని చెప్పండి. ఓకే. ఎందుకంటే జపాలు అంటే మీరు చెప్పిన ఆర్డర్ ప్రకారం చేయించాలా? ఆర్డర్ అని కాదు, వాళ్ళు తెలుస్తుంది కదా ఎలాగో ఆర్డర్ ప్రకారం చేస్తారు. ఇప్పుడు మనం ఏం చెప్పామండి, రవి మొట్టమొదటి చేస్తారు. రవికి 6000 జపము, దశాంశ క్షీరతర్పణ, తదశాంశ హోమం అవుతుంది. బుధుడు చేస్తారు. తర్వాత అమ్మ జపము, క్షీరతర్పణ, హోమము, దానం. తెలుస్తుంది వాళ్ళకి, అందరికి తెలుస్తుంది. కొద్దిగా జాగ్రత్త చేయించుకోండి. శ్లోకాలు నేను చెప్పిన శ్లోకాలు 6 లోపు చేయమని చెప్పండి, పొద్దున 6 లోపు. ఓకేనమ్మా. జయగురత్త, శుభం, విజయస్తు. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం కాళ్ళతో మాట్లాడినామండి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఒక యోగాలు ఎలాగ గజకేశ్వరి యోగము, చంద్రమంగళ యోగము ఏవైతే ఉంటాయో వాటి వల్ల మన పాజిటివ్ ఉంటుంది అనుకుంటాం.
కొంతమందికి నెగిటివ్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇందాక ఒక కాలర్ మాట్లాడారు, గుడివాడ నుంచి మాట్లాడారు, వాళ్ళ ఇంట్లో అన్ని సమస్యలుగా ఉన్నాయి. అంటే ఈ అమ్మాయి వల్ల సమస్య కాదండి. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో యోగం అనేది నెగిటివ్గా ప్రభావితం చేయలేరు, ఎవరి కర్మ వాడదే. కానీ వీళ్ళ ద్వారాగా మనం చూడొచ్చు, వీళ్ళ యొక్క జాతకాన్ని బట్టి గమనించవచ్చు. అయితే అమ్మాయి జాతకంలో కుజ అంతర్దశ నడుస్తుంది, కుజ చంద్రులు కలిసి ఉన్నారు, చంద్రమంగళ యోగం. అయితే ఇక్కడ వృశ్చిక లగ్నం, భాగ్యాధిపత్యం వచ్చేటువంటి చంద్రుడు కుజుడితో కలిసి ఉన్నారు, శని 6వ ఇంటి ఉండి కుజుడితో చూడబడుతున్నాడు. ఇక్కడ ఏమవుతుంది, అట్ ఏ టైము వాళ్ళ అమ్మగారికి సీరియస్ హెల్త్ ఇష్యూస్, ఆ అమ్మాయి ఉద్యోగం చేయనటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. వాళ్ళ నాన్నగారికి స్నేక్ బైట్ వల్ల కొన్న 2-3 మంత్స్ మంచం మీద ఉండాల్సి వచ్చింది. ఆ అమ్మాయి యొక్క టైం కానివ్వండి, ఉద్యోగంలో వెళ్ళగలేకపోవడానికి కానివ్వండి, ఇంకో సంబంధాలు చూడలేకపోవడానికి ఇబ్బంది, ఆ అమ్మాయి కూడా కొన్ని రకాల సక్సెస్ రావడానికి కారణం అవుతుంది. అంటే ఏమవుతుంది, మనకి ఎవరైనా సరే యోగం ఉందండి బ్రహ్మాండంగా ఉంటుందని మనం వెళ్ళిపోతాం. సహజంగా టీవీలో కానీ ఎక్కడ చెప్పినా కానీ భలే ఉంది అనుకుంటే వెళ్ళిపోతాం. కానీ ఆ యోగం ఎంతవరకు ఫలిస్తుంది అనేది తెలిసేది నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యులకు మాత్రం తెలుస్తుంది. తర్వాత ఆ యోగాన్ని మనం జాగ్రత్తగా బేరీజ్ వేసుకుని దాని పాజిటివ్స్, కొన్ని సందర్భాల్లో మనం పాజిటివ్స్ పొందవచ్చు, కొన్ని సందర్భాల్లో నెగిటివ్స్ రావచ్చు. ఆ నెగిటివ్స్ని ఎలా తగ్గించుకోవాలి, పాజిటివ్స్ ఎలా పెంచుకోవాలి అనేటువంటిదే జ్యోతిష్యం అనేది మనకి తెలియజేస్తుంది అనమాట. అందువల్ల మనం ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తుంటారని వాళ్ళు గమనించాల్సింది, మీ జాతకాల్లో కానీ పిల్లల జాతకాల్లో రాజయోగాలు ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్త తీసుకోవాలి. రీసెంట్గా ఒక జాతకం చూసి గజకేశ్వర యోగం అనుకుంటున్నారండి. నేను చెప్పా గజకేశ్వర యోగం కాదు. ఇక్కడ ఏమవుతుంది, ఎంఫిసిమా అంటే న్యూమోనిక్ దాంట్లో కొద్దిగా ఎక్కువగా ఇబ్బందులు రావడానికి అవకాశం వస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గజకేశ్వర యోగం కొన్ని సందర్భాల్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంది, ఈ ఆక్సిజన్ సిలిండర్ చేత్తో పట్టుకొని తిరగాల్సి వస్తుంది, ఎంఫిసిమా లాంటి ఇబ్బందులు, చాలా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవుతుంది ఎలివేల్ లెవెల్లో లంగ్స్లో, అది బ్లాకేజ్ అవ్వడానికి కారణం అవుతుంది. మరి గజకేశ్వర యోగం కదా అని చెప్తారు, ఏమవుతుంది, అరే నీకు గజకేశ్వర యోగం ఉందిరా నాన్నకి అని చెప్పారు, కలిసి వస్తుందంటే వ్యాపారం పెట్టారు, వ్యాపారం పెట్టగానే ఈయనకి హెల్త్ ఇష్యూ వచ్చి దెబ్బతింటాడు. దెబ్బతిన్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళారు, గజకేశ్వర యోగం అవహేళన చేస్తున్నారు జ్యోతిష్యుని అవగానే. జ్యోతిష్యుడిని చేయండి, ఎందుకని తప్పు చెప్పేది జ్యోతిష్యుడు కాబట్టి. జ్యోతిష్యం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఇస్తుందండి. అందువల్ల ఒక యోగాన్ని మీరు జాగ్రత్తగా బేరీజ్ చేయకపోతే నష్టపోయేదంటే ముందు తరాలకి ఏమవుతుంది, జ్యోతిష్యం మీద అపనమ్మకం ఏర్పడటం వల్ల కొన్ని సందర్భాల్లో పాజిటివ్ రిజల్ట్స్ రావు. మనకి నెగిటివ్ జరుగుతున్నప్పుడు వాటిని ఎలా తగ్గించుకోవాలని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం అవుతుంది. కాబట్టి దయచేసి మనం జ్యోతిష్యాన్ని కాపాడాలి, నిష్ణాతమైనటువంటి జ్యోతిష్యం సంప్రదించండి, మీ పిల్లల యొక్క భవిష్యత్తు జాగ్రత్తగా ఉండే చూసుకోండి. జై గురుదేవ్ దత్. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.